వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మళ్ళీ స్టోర్ రూమ్కు రావాల్సిన సిచ్యువేషన్ మీరే తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే స్టోర్ రూమ్ డిజైన్ నేను చెప్పాక ఎన్ని వందల క్వశ్చన్స్ అసలు. సో యాక్చువల్లీ మళ్ళీ రావద్దు అనుకున్నా, ఏం చూపిస్తాము ఉన్న స్టోర్ రూమ్ని అనుకున్నా. బట్ చాలామంది డౌట్స్ ఏంటంటే ఇంతింత స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఏంటి ప్రాబ్లము, ఏం అంటే పురుగులు పడుతున్నాయా, ఏమవుతున్నాయి, మేము 3-4 కిలోలు తెచ్చుకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు 50 కిలోలు కొంటామంటున్నారు. సో ఎట్లా నిల్వ చేసుకుంటున్నారు, పురుగు రాకుండా ఏం చేస్తున్నారు, అండ్ కొన్ని వస్తువులు ఎట్లా వాడతారు. కరక్కాయ, ఎస్పెషల్లీ కరక్కాయ అడిగారు చాలామంది. మా పిల్లలకు బాగాలేదు ఈ సీజను, కరక్కాయ ఎట్లా వాడాలో చెప్పండి అని అడిగారు. అండ్ వాము ఎలా వాడాలి, వాము ఎలా తినాలని అడిగారు. ఇంకేం అడిగారబ్బా, చాలా క్వశ్చన్స్. సో పసుపు కొమ్ములు అవన్నీ అంటే మేజర్గా వచ్చేసేసి డైమెన్షన్స్ అడిగారండి. డైమెన్షన్స్ అట్లా చెప్పడం అంత ఏమో మీకు ఎంత యూజ్ అవుతుందో నాకు తెలియదు నాకు ఇది. సో నాకు ఇప్పుడు ఇదొక్కటే ఎందుకో గుర్తులేదబ్బా, అటు జరిపిన నేను. సో నాకు తెలిసి 10/8 ఆ రేంజ్లో ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఇది పెద్ద స్టోర్ రూమ్ ఏం కాదు, 10/6 10/8 అయితే ఉంటుంది. 6 కాదు కానీ కొంచెం ఉంటుంది, పెద్దగానే ఉంటుంది. లేదంటే మంచం పడుతుంది అనుకుంటే 6 నన్ను అడిగితే. సో ఒక కాట్ పడుతుంది అనుకుంటే 6 అదనమాట. అంతే అప్రాక్సిమేట్గా సైజులో ఉంటుంది. యాక్చువల్గా సీజన్లో కొనడం అనేది మన సాంప్రదాయంగా నన్ను పాతకాలం నుంచి కూడా ఎప్పుడైనా సీజన్లో కొని స్టోర్ చేసుకుంటారు. అంటే వాళ్ళకు 3 కాలాల పంటలు పండిన కొన్ని విషయాలను మాత్రం ఒకసారి, ఇప్పుడు ఒక ఐటెం ఒకటేసారి బాగా పండుతుంది, ఒక ఐటెం పండదు ఆ సీజన్లో, ఇంకేదో వేసుకుంటారు. లేదంటే కొనేటప్పుడు మార్కెట్లో ఆ టైంలోనే వస్తుంది కాబట్టి అప్పుడే కొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనేది ఉంటుంది. రెండోది అంటే బరకత్ వస్తుంది అబ్బా, ఎక్కువ ముందే కొని పెట్టుకుంటే బరకత్ వస్తుంది అంటారు అనమాట. నిండుగుంటే ఇల్లు నిండుగుంటే బరకత్ అవుతుంది అంటారు అనమాట. బరకత్ అవ్వడం అంటే ఏంటంటే కలిసి వస్తుంది, ఎప్పుడు కూడా అయిపోయిన ఫీలింగ్ ఉండదు. మనం 1-2 కిలోలు అట్లా తెచ్చుకుంటే అయిపోతుంది, అయ్యో ఎవరైనా వస్తే గబుక్కునే టెన్షన్ అవుతుంది, అట్లా ఉంటుంది కదా, అట్లా కాదనమాట. మోర్ ఓవర్ నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే సీజన్లో కొనాలి అనేది. ఎందుకంటే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ అనేవి ఉన్నాయి. మనం ఎంత ఆర్గానిక్ అని పోయినా ఎన్నైనా ఆర్గానిక్ కొంటున్నాము, ఏమో వీలైనంత వరకు కొంటాం, కానీ నార్మల్గా దొరికేవి చాలా మట్టు కొనేస్తుంటాం కదా, ఇంక్లూడింగ్ విత్ ఎండు మిరపకాయల దగ్గర నుంచి నేను స్టోరీ చెప్తాను మీకు. ఎందుకు సీజన్లో కొనాలి అనే దానికి ఏంటంటే, ఇప్పుడు పొలాల్లో వేస్తారు, పెస్టిసైడ్స్ పడతాయి, మీరు అవునన్నా కాదన్నా పడుతున్నాయి. ఎక్కడో తక్కువ ప్లేస్లోనే ఆర్గానిక్ అనేది వస్తుంది, అది కొంచెం మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. సో మనం అఫోర్డ్ చేయగలిగే వాళ్ళని తెచ్చుకుంటున్నాము, అఫోర్డ్ చేయలేని విషయాలు కొనుక్కోవట్లేదు. సో ఇలా జరుగుతుంది అనమాట. ఏమవుతుందంటే పంట పొలాల మీద పెస్టిసైడ్స్ ఓకే చల్లిన రబ్బా, పంట వచ్చింది, మన ఇంట్లోకి తెచ్చే వరకు ఏమంటున్నారు, మన దగ్గర పురుగు పడుతుంది 1-2 కిలోలకు. కానీ మరి సూపర్ మార్కెట్స్ వాళ్ళు క్వింటాల్స్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర పురుగు పడుతుందా లేదా మీరు చెప్పండి నాకు. మనం ఇంత జాగ్రత్తగా చేసుకుంటే పురుగు పడుతుంది, వాళ్ళ దగ్గర ఎందుకు పట్టట్లేదని మన భ్రమలు ఉన్నామా? పట్టకుండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే, మళ్ళీ పట్టకుండా దాన్ని సేవ్ చేయడానికి, దాన్ని నిలువ ఉంచడానికి ఏదో ఒకటి మిక్సింగ్. ఆల్రెడీ పంట పొలాల మీద మందులు, మళ్ళీ స్టోర్ కావడానికి పురుగులు పట్టకుండా మళ్ళీ ఇంకేదో కలుపుతాడు. ఇది 2 కలిపి తెచ్చుకొని డబ్బాలు ఎప్పటికప్పుడు కొనుక్కొని తింటున్నాం. అది కూడా ఏంటంటే సీజన్ కంటే 2 రెట్లు పెట్టి డబుల్ ది ప్రైస్ పెట్టి కొనుక్కొని తింటున్నాం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజం కదా. అట్లా ఇంత సీరియస్గా చెప్తున్నా అనుకోకుండా, కానీ సీరియస్ ఇష్యూ, సీరియస్ విషయం, సీరియస్ టాపిక్. సరే సీరియస్ టాపిక్ అయినా నవ్వుకుంటూ చెప్పుకోవచ్చులే. కానీ విషయం ఏంటంటే ఒక రకమైన పెస్టిసైడ్ అట్లా తింటున్నాము. రెండవసారి ఏం జరుగుతుందంటే ఈ నిలువ ఉండడానికి కలిపే మళ్ళీ మందులు ఏదో ఒకటి కలుపుతున్నారు. ఇది అది 2 తెచ్చుకొని కిలోలు తెచ్చుకొని డబుల్ ది ప్రైస్ పెట్టి అన్ సీజన్లో కొంటున్నాం అనమాట. ఇది విషయం. సరే సీజన్లో కొనాలి, ఏ సీజన్లో కొనాలనేది ఇంపార్టెంట్. కొన్ని 2 పంటలు వస్తాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం నిల్వ చేసుకునే పంటలన్నీ కూడా ఫిబ్రవరి నుంచి మే
ఆ సమ్మర్ సీజన్లోనే వస్తాయండి ఏవైనా సరే. కందిపప్పు, పెసరపప్పు మధ్యలో వస్తాయి కానీ ఆ సీజన్నే పర్ఫెక్ట్ అనమాట. 2 పంటలు వస్తాయి ఆ సీజన్లో, కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఆ సీజన్లో కొంటేనే పురుగు పట్టకుండా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అది సీజన్ జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. సో జనవరి సంక్రాంతి కొత్త పంటలు వస్తాయి, ఇది పక్కా తెలుసు కదా మనకు. సాంప్రదాయంగా జనవరికి కొత్త పంటలు వస్తాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇది బండగుర్తప్ప. ఈ బండగుర్త అయిపోయినాక ఏంటంటే ఫిబ్రవరి నుంచి కొనడం స్టార్ట్ చేయాలి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు. ఇక అంటే ఒక్కొక్క నెల స్టార్టింగ్ ఏమవుతుందంటే కొంచెం పంట మార్కెట్లోకి రాకపోతే కొంచెం రేటు మరీ తగ్గి ఉండదు. మళ్ళీ 1-2 మంత్స్ దాటగానే మళ్ళీ రేటు పెరుగుతుంటుంది. ఇది అంటే ఆ పీక్ పీరియడ్లోనే కొనేసేయాలి. కొనేసి మంచిగా ఎండబెట్టుకోవాలి ఎండాకాలం. సో అది అపార్ట్మెంట్ ఉన్నా సరే బాల్కనీలోకి వద్దన్నా వచ్చి వస్తుంది. సో మనం ఎండిపోతాం మనం కదా. సో అవి ఎండుతాయి, మనతో పాటు అవి ఎండుతాయి. కాబట్టి ఎండబెట్టి డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఎక్కువ కొంటున్నాం, నాకైతే ఇప్పటి వరకు అవన్నీ పురుగులు పడుతున్నాయి, పాడైపోతున్నది అన్నది ఎందుకు రాలేదు. మరి నాకైతే రాలేదు ఇంతవరకు. మీరు నమ్మండి నమ్మకండి. ఒక్కసారి మాదాపూర్లో ఒకటి జరిగింది. అయితే ఛానల్ స్టార్టింగ్లో నన్ను ఒక క్వశ్చన్ వేసిండ్రు అబ్బాయి, ఎవరో బాగా గుర్తొస్తుంది ఇప్పుడు. బియ్యంలో తెల్ల పురుగు వచ్చింది, ఏం చేయాలి శ్రీదేవి, ఏదైనా టిప్పు చెప్పని స్టార్టింగ్లో అడిగారు. నాకు స్టిల్ రిమెంబర్. ఏమైందంటే అవునా అనేసి చెప్పాను అనమాట. సొల్యూషన్ ఏంటంటే, నవ్వొద్దు మీరు కూడా, సీరియస్గా చెప్తున్నా. మాదాపూర్లో ఉన్నప్పుడు నాకు చెప్పాను కదా, అమ్మ వాళ్ళు 1 ఇయర్కి సరిపడా 4 bags 5 bags రైస్ ఇస్తారు నాకు. ఈవెన్ బ్రౌన్ రైస్ కూడా ఇయర్లీ ఒక్కసారే వస్తుంది. నాకు ఎప్పుడు పురుగు పట్టలేదు. బ్రౌన్ రైస్ నిజానికి పురుగు పట్టలేదు నాకు ఎప్పుడు కూడా. అయితే మాదాపూర్లో ఉన్నప్పుడు రైస్కు పురుగు పట్టింది. ఏది తెల్లది, నల్లది ఉన్న లక్క పురుగు పడ్డది అనుకోండి, కడుగుతా పోతుంది, తేలుతుంది, ఏదో ఒకటి అవుతుంది. అబ్బా తెల్ల పురుగు చూస్తే అన్నట్టు ఉంటుంది మనకు. సార్ తెల్ల పురుగు పట్టింది. అయ్యో అనుకున్నా నేను. సంచులు అట్లనే పెట్టినప్పుడు డబ్బాల్లో కూడా వేయలేదు. అయ్యో అనుకుని ఆ సంచుల నుంచి రోజు వాడుకునేదాన్ని అనమాట. ఏం చేయాలి అనుకునే టైంలో కరెక్ట్ మళ్ళీ 8 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత చూస్తే అట్లా పురుగు లేదు. సడన్గా షాక్ అయినా, పురుగు ఎక్కడ పోయింది, అంత వైట్ పురుగు అంటే పోదు, అంత ఈజీగా పోదు బియ్యంలా. చూస్తే ఏంటంటే దానికి మెల్లగా ఎర్రచీమల దండు ఉందన్నమాట. దానికి ఆ బియ్యంలో ఎర్రచీమల లైన్ పోయింది. సో అప్పుడు అర్థమైంది అనమాట, ఎర్రచీమలు పోయి ఆ తెల్ల పురుగులను తిన్నాయి. ఈ లాజిక్ ఏదో బాగుంది అనిపించి ఇక్కడ మనం చిలుకూరు షిఫ్ట్ అయినాక ఈ స్టోర్ రూమ్లో కూడా ఒక్కసారి వైట్ రైస్కి వచ్చింది. అది ఊరు నుంచి రాలేవు రైస్, బయట నుంచి కొన్నా నేను రైస్. అవి ఆ రోజు అప్పుడు ఎందుకు అయిపోతే కొన్న మధ్యలో. సో అందులో వైట్ పురుగు వచ్చేసింది. ఏం చేస్తా శ్రీదేవి, వదిలిపెట్టారు కదా. మంచిగా షాట తీసుకొని అట్టట పోయినబ్బా, చెట్ల మీద ఎర్రచీమలు వాగుతున్నాయి. సో చెట్లను దులిపిన చాటలా ఇక పరిగెత్తుకొని వచ్చి బియ్యం డబ్బాలా ఇట్లా వేసేసి డబ్బా మూసిన. అది ఇంకా కరెక్ట్ 4-5 డేస్లో ఆ చీమలు, ఎర్ర చీమలు తెల్ల పురుగులను తినేసినాయి. ఇది ఒక ట్రిక్, గుర్తుపెట్టుకోండి బాగా. ఇట్లా కూడా మేము చీమలకి ఏడుకోదాం అనుకోకుండా ఏడో ఒక దగ్గర దొరుకుతాయి అబ్బా. ఇల్లంతా వెతికి ఎర్ర చీమలు దొరకకుండా ఉండవు మనకు. సో నేను అట్లా అదో తింగర్ పనులేండి, కానీ చెప్తున్న విషయం చెప్తున్నా. అట్లాంటి పనులు కూడా చేసిన. అయితే ఎస్పెషల్లీ పప్పులకు ఏం చేస్తారంటే, మామూలుగా ఆ టైంలో కొని ఎండబెట్టేసి డ్రైగా చేసుకొని టైట్ వాటర్లో పెట్టుకుంటే అస్సలు పురుగు పట్టదు. కానీ నిజంగా ఊర్లలో ఇంకొంచెం ఏం చేస్తారంటే, పసుపు, మంచి నూనె, ఆయిల్ 2 కలిపి ఎండబెట్టి ఆ 2 కలిపి ఇంత పసుపు ఇంత నూనె వేసి మంచి కలుపుతారు పప్పుల్లో. కలిపేసి మళ్ళీ ఆరబెట్టి అప్పుడు తీసి పెట్టుకుంటారు. అస్సలు పురుగులు పట్టవు. సో ఇది మేజర్ ఇదనమాట. సో ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, బ్రౌన్ రైస్ కూడా 1 ఇయర్కి సరిపడా నాకు ఒకటేసారి వేస్తారు. ఎప్పుడంటే అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వస్తుంది అనమాట రైస్. సో ఆ టైంలో రైస్ వస్తాయి. సో నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కొత్త బియ్యం వస్తుంటాయి. అప్పుడే వేస్తారు. లేదంటే ఒక 2 months ఆగి అప్పుడు గిన్నె మరక పట్టేస్తారు. గిన్నె వస్తుంది నాకు. సో ఊర్లో గిన్నె అంటుంటే మా అందుకే అది వస్తుంది. ఓకే, ఎండు మిరపకాయలు కావాల్సిన అన్నీ కూడా సమ్మరేనండి. సో ఆ సీజన్లో కొనండి. 2 రకాలుగా వచ్చే పెస్టిసైడ్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. వాళ్ళేదో కలిపి మళ్ళీ డబుల్ రేట్ చేసి అమ్మే బదులు మనం తెచ్చి పెట్టుకొని కొంచెం ఓపిక చేసుకుంటే అయిపోతుంది. తేంగానే డబ్బాలు వేయకుండా ఎండబెట్టండి, ప్రాపర్గా ఎండబెట్టి చేసుకోండి. అండ్ ఇంకొకటి, కరక్కాయ ఎట్లా వాడాలి కదా. చాలామందికి అంటే కరక్కాయ వాడడం తెలుసని, నేను కామన్గా తెలుసని అనుకున్నా. కరక్కాయ
ఇదిగో ఇది ఇలా ఉంటాయి కదా కరక్కాయలు, ఇవి కరక్కాయలు. వీటిని ఏం చేయాలంటే ఊరికే మనకు దగ్గొచ్చినా, గొంతు అటు ఇటు అనిపించినా, జలుబు ఎప్పుడు అనిపించినా, లేదంటే గొంతు బాగాలేదు అనిపించినా కూడా ఏం చేయాలంటే వీటిని తీసుకొని, సో మళ్ళీ చూపిస్తున్నట్టు ఇట్లాంటి రాయి కావాలని అనుకోకండి, ఏదో ఒక దగ్గర టప్మన కొట్టేస్తే పగిలిపోతుంది అది కరక్కాయ. ఓకే, ఏడగొట్టాలబ్బా, కనపడుతుందా మీకు? మీకు కనబడేటట్టు కొట్టనా? ఇట్లా కొట్టండి. ఓకే, కొడితే ఇట్లా ముక్కలు వస్తాయి అబ్బా మనకు, ఇట్లా ముక్కలు వస్తాయి మనకు. ఇది విత్తనము, మళ్ళీ వెనక వైపు కూడా వస్తుంది. ఈ ముక్కను తీసుకొని సింపుల్గా నోట్లో ఇలా వేసుకొని చప్పరించడమే. ఓకే, ఆ జ్యూస్ వస్తూ ఉంటుంది, మింగుతూ ఉంటే మన గొంతుకున్న ఎఫెక్ట్ పోతుంది, దగ్గు పోతుంది, చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అనమాట. ఓకే, త్రిఫల చూర్ణంలో తానికాయ, కరక్కాయ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కరక్కాయ కూడా యాడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది విషయం, కరక్కాయని ఇలా తినాలి. వామ్ ఎలా తినాలంటే నైట్ టైము, ఇది తీసి చెప్తా ఉండండి. వామ్ ఎలా వాడాలంటే కాఫ్ ఉన్న, లైట్ ఫీవరిష్ ఉండి నోరు బాగలేకపోయినా, దగ్గొచ్చినా, జలుబు సిమ్టమ్స్ ఉన్నా, అనేజీ ఉంటుంది, మనకేం తినాలనిపిస్తుంది, నోరు బాగుండదు. అప్పుడు ఏంటంటే ఇంత వాము తీసుకొని 2 కళ్ళుప్పు కానీ కొంచెం సాల్ట్ కానీ పడుకునే మందు ఇట్లా 2 కలిపి బాగా నమిలి నీళ్ళు తాగి పడుకోవాలి. సో మోషన్ ఫ్రీ లేకపోయినా కూడా తింటారు, వాము తింటారు. ఇంకొక డౌట్ ఏమి అడిగారంటే కరక్కాయను చిన్న పిల్లలకి ఎలా వాడచ్చు, చంటి పిల్లలకి ఎలా వాడచ్చు అని అడిగారు. సో ఏంటంటే కరక్కాయను తీసుకొని మనకు గంధం అరగ తీస్తాం కదా, అట్లా కొంచెం వాటర్ డ్రాప్స్ వేసి కరక్కాయను రబ్ చేయండి, రుద్దండి. రుద్దితే కొంచెం గంధం లాగా వస్తుంది, దాన్ని పిల్లలకు నాకిపియాలన్నమాట. అండ్ వాము ఎలా పెట్టాలంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది పిల్లలకు, అట్లా ఉంటుంది కదా, వాము కొంచెం వేయించి పెట్టుకుంటారు, పౌడర్ చేసి పెట్టుకొని వాళ్ళకు ఉగ్గు పాలల్లో కానీ, అన్నం తినే పిల్లలకైతే కొంచెం అన్నంలో నెయ్యి వేసి కొంచెం ఫస్ట్ ముద్ద పెట్టేస్తారనమాట. అట్లా రకరకాలుగా వాడుతుంటారు. ఇంకొకటి పురుగు పట్టకుండా ఉండే టిప్ ఏంటంటే చెప్తా, పిండ్లు, ఓకే, రవ్వలు, ఇవి అండ్ మిరప్పొడి, ఇలాంటి పౌడర్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఉండే పప్పులు, బియ్యం దగ్గర పెట్టొద్దు, కొంచెం దూరం పెట్టాల. ఎందుకంటే పిండ్లకు తొందరగా పురుగు వస్తుంది కదా, సో కొంచెము దూరం మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట. సో ఏమున్నా ఎయిర్ టైట్ వాటిలో చేస్తాను, నేనైతే పెద్దగా పట్టించుకొని చూడండి, వీడు ఉన్నవి, వీడు పిండ్లు ఉన్నాయి, ఈడ ఉన్నాయి, అంతే నడుస్తుంది. కానీ ఇక మరీ జాగ్రత్తగా అడుగుతున్నారని చెప్తున్నబ్బా. ఇంకొకటి పచ్చడి బాటిల్స్ ఎన్ని సలహాలు ఇచ్చిర్రండి, అస్సలు ప్లాస్టిక్ తీసి పడేయండి, బాటిల్ వాడండి. బాటిల్ ఒక పచ్చడి బాటిల్ పెడితేనే మీద పెట్టుకోవాలి, నేను ఎక్కడ చేయి తగ్గుతుంది ఎక్కడ కింద పడుతుందో అని ఇక మెయింటైన్ చేసే సంసారం చేసినట్టే నేను, అంతే సంగతులు. ఇంకొకటి ఏం తెలుసా, ఇప్పుడు ఇవి ఎప్పటి నుంచో కొన్నాయి, వీటిని బయట పడేయడం వల్ల బయట ఉన్న ఎన్విరాన్మెంట్ నాశనం. అట్లీస్ట్ నేను మెయింటైన్ చేయడం వల్ల ఇంకో 10 ఏళ్ళు సేఫ్ బయట కదా. సో పెద్ద యాక్షన్ ఏమి ఉండదు, డ్రై ఐటమ్స్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఉన్నంత వరకు వాడుకోవాలి. దయచేసి చెత్తలు పడేయకండి, భూమిలో గరగనికి చాలా ఏళ్ళు పడుతుంది అంటే, అట్లా 20 ఏళ్ళు భూమిలో పడేయకుండా జాగ్రత్త చూసుకుందాము. తర్వాత ఇప్పటి నుంచి ఏమైతే చేస్తున్నామో వాటిని ఇంట్లో ప్లాస్టిక్ కవర్ కూడా రాకుండా జాగ్రత్త చేసుకుంటున్నాను నేనైతే. సో చాలా కేర్ఫుల్గా ఉంటానండి, చెప్పిన కదా, మాల్స్ పోతే కూడా చేతిలో పట్టుకొని వస్తాం బట్టలు, అది అట్లా చేసుకుంటా. సో ఇంకేం అడిగినబ్బా, కుస్మల పచ్చి పులుసు, కుస్మల పచ్చి పులుసు చేసి చూపిస్తా. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మిడిల్ క్లాస్ ఉమెన్ సంబంధించి ఏంటంటే, ఇయర్లీ ఒక్కసారి అన్నీ కొనడం వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఆ సీజన్లో. సో ఫిబ్రవరి, మార్చ్, సమ్మరు పెళ్ళిళ్ళ ఖర్చులు ఉంటాయి, చుట్టాలకు పెట్టాలా, ఇవన్నీ బోల్డ్ చాలా 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 ఖర్చులు ఉంటాయి అబ్బా, అన్ని ఫంక్షన్లే ఉంటాయి సమ్మర్లో. కాకపోతే ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఒక 500-1000 రూపాయల పక్కకు పెట్టండి, పెట్టి ఇంకా దాన్ని మర్చిపోవడం వల్ల సంవత్సరానికి 12,000-15,000 తయారవుతాయి. అవి చాలు మనకు, అన్ని లిటరల్గా అవి సరిపోతాయి. సో ఆ పెయిన్ ఎప్పుడు బర్డెన్ ఒక్కసారి సడన్గా
15,000 15,000 కావాలా, సంవత్సరానికి సరిపోతే బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి 15,000 ఇన్వెస్ట్ చేయడం అనేది వెరీ టఫ్ టైం. చాలామందికి టఫ్ టైం నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరం కొంత ఆ స్టేజ్ నుంచి స్ట్రగుల్ చేసుకుంటూ వస్తాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీ మంత్ ఒక గలబుడి తీసుకోండి అబ్బా, గలబుడి తీసుకొని దాంట్లో వేసుకుంటూ పోండి పాకెట్ మనీ. అట్లా మినిమం లీస్ట్ కేసులో 1,000 రూపాయలు వేసుకోండి. ఇక అంత ఇప్పుడు వేయలేము, నెలకు 1,000 రూపాయలు ఆ పక్కకు అనుకోకండి. అది చాలా హెల్ప్ చేస్తుంది మనకి. నెలకు 1,000 రూపాయలు మినిమం 1,000 రూపాయలు వేసుకుంటూ పోండి. ఒక్కసారి కొనుక్కోండి, సంవత్సరం అంతా బిందాస్. ఓన్లీ ఆయిల్స్ సబ్బులు తప్ప ఏం కొనరు. అదనమాట విషయం. ఓకే, ఇంకా నాకు తెలిసిన టిప్పులు గిప్పులు ఏదో చెప్పిన, ఇంతకు మించి ఏం టిప్పులు లేవు గిప్పులు లేవు అబ్బా. ఏం మెయింటైన్ చేస్తాం అంటే ఇదే ఉంటుంది. సో వీళ్ళినంత వరకు స్టోర్ రూమ్, ఎంత చిన్న కిచెన్ అయినా చిన్న స్టోర్ రూమ్ ట్రై చేయండి. కిచెన్ నీట్గా ఉంటుంది. కిచెన్లో ఓన్లీ కొన్ని సామాను. సో అవి ఎట్లుండాలంటే, అరే ఇవి జాలుగా జీవితానికి రోజు వండుకోతే నీకు సరిపోతే ఎందుకబ్బా ఇంత పెద్ద స్టోర్ రూమ్ పెట్టుకోవాలని మనమే అనుకోవాలి బయటకు పోతే. సో అట్లా నేను కిచెన్ ఒకసారి మీకు రోజు చూసేదైనా చాలాసార్లు చూసేదైనా ఒకసారి చెప్తాను ఎట్లా ప్లాన్డ్గా కట్టుకున్నాను, ఏమేమి పెట్టుకుంటా ఏందనేది నేను చూపిస్తాను మీకు. ఇదన్నమాట విషయము. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ నా స్టోర్ రూమ్ సామ్రాజ్యంలోకి వచ్చి మళ్ళీ ఇట్లా స్టోరీ చెప్తాను అనుకోలేదు, బట్ చెప్పాల్సి వచ్చింది మీ వల్ల చెప్పేశాను. మిరపపొడి అవి కూడా అదే సీజన్లో కొనుక్కోండి, ఆర్గానిక్ కొనుక్కోండి. ఎస్పెషల్లీ మిరపకాయలకు కందులకు విపరీతంగా మందులు కొడతారు అబ్బా. నిజంగా చెప్తారా, కందులకు మిరపకాయలకు కొట్టినంత దేనికి కొట్టరేమో, సాలిడ్గా కొడతారు. ఇంకా పసుపుకు వాటికి కొట్టర్లేండి. కానీ దీంట్లో సీక్రెట్ చెప్పనా, మిల్లెట్స్కి అసలు కొట్టరు, మందులు కొట్టరు. మిల్లెట్స్ అట్లా పెరుగుతాయి, అవి గడ్డి జాతివి, గడ్డి పెరిగినట్టే పెరుగుతాయి. ఇక మిల్లెట్స్ ఆర్గానిక్ అని ఏం పోకండి. మిల్లెట్స్కు మందులు కొట్టాల్సిన అవసరం రాదు, అంత బాగా పెరుగుతాయి అవన్నీ కూడా. ఇక మరి ఈ ప్రొడక్షన్ ఎక్కువ దేనికి ఏమైనా కొడతారేమో నాకు తెలియదు. కానీ ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.